హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 21st July 2025. ఒకసారి ఫ్రైడే మార్కెట్ను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే ప్రీవియస్గా మనకు ఒక సపోర్ట్ రేంజ్ ఏదైతే ఉన్నదో 25,120 అనేది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో అది బ్రేక్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఫాల్ అవ్వడం చూడాము. అదేవిధంగా 25,000 అనేది ఒక సైకలాజికల్ ఈవెన్ హాఫ్. సో 25,000 ఆల్సో బ్రేక్ అయ్యి మనకు లో వచ్చేసి 25,920 ఆ రేంజ్ టచ్ అయ్యి 25,960లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మండే రోజు ఒకసారి ట్రేడ్ సెటప్ చూస్తే మనకు ఫ్రైడే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ రిలయన్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. దాంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సాటర్డే రోజు రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ 3 అనేది ఏంటంటే ఇండెక్స్లో టాప్ 5లో ఏదైతే హై వెయిటేజ్ స్టాక్స్ ఉన్నాయో ఈ టాప్ 5లో ఈ 3 ఉన్నాయి. అంటే వీటి రిజల్ట్స్ బేస్ చేసుకుని మండే రోజు మార్కెట్ మూవ్మెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇవి రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది మనం ఒకసారి పక్కకు పెడితే టెక్నికల్గా ఒకసారి రిలయన్స్ చార్ట్ ఎలా ఉంది చూస్తే మనకు రిలయన్స్ అనేది లాస్ట్ 4-5 డేస్లో ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 1460 1470 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. అదేవిధంగా 1490 ఆర్ 95 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. అంటే మండే రోజు అంటే రిజల్ట్స్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అది మనకి ప్రజెంట్ అప్రస్తుతము. టెక్నికల్గా ఒకసారి చూస్తే ఏదైతే ఈ సపోర్ట్ రేంజ్ అనేది ఉందో 1460 అనేది ఒక సపోర్ట్ రేంజ్. ఎందుకంటే లాస్ట్ 4 డేస్లో ఇదే రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూడడం జరిగింది. అంటే 1460 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయితే డౌన్ సైడ్ అనేది బిగ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఫాల్ అనేది. అదేవిధంగా 1490-95 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 1490-95 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే హైయర్ సైడ్ బిగ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి చూస్తే ఐసిఐసిఐ బ్యాంకు మనకు ప్రీవియస్ ఏదైతే 1400 రేంజ్ ఉందో ఆ రేంజ్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది హైయర్ రేంజ్ వెళ్ళింది. స్లో స్టడీగా మళ్ళీ రీట్రేస్ అవుతూ మళ్ళీ 1400 రేంజ్ అనేది సపోర్ట్ తీసుకుంటున్నాం. ఇది ఒకసారి స్మాలర్ టైం ఫ్రేమ్ చూస్తే 1 hour టైం ఫ్రేమ్లో ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని హైయర్ సైడ్ వెళ్తుంది. ఎప్పుడైతే 1430 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే నెక్స్ట్ 1446 రేంజ్ వెళ్ళొచ్చు. ఈవెన్ 1446 క్రాస్ అయితే ఫర్దర్గా 1460 ఆ రేంజ్ వెళ్ళొచ్చు. బై ఛాన్స్ మనకు నెగిటివ్ రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు అంటే 1400 బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా ఫాల్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్లో. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఈ రేంజ్ నుంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవ్వడం చూసాము. వన్స్ 1400 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ 1 hour క్యాండిల్ దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఫర్దర్గా మనకు డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకు ఒక్కసారి లాస్ట్ ఏప్రిల్ నుంచి చూస్తే 2025 నుంచి ఒక రేంజ్ ఏదైతే 1900 రేంజ్ ఉందో ఆ రేంజ్ అనేది సపోర్టు, అదేవిధంగా 1970-1980 అనేది రెసిస్టెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనకు 25th June ఆ టైంలో ఇది బ్రేక్అవుట్ అయ్యి హై రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక రేంజ్లో మాత్రమే ట్రేడ్ అవ్వడం చూడడం జరిగింది. ఆ రేంజ్ వచ్చేసి 1480 నుంచి 2020 ఇది డైలీ టైం ఫ్రేమ్ 2020 ఆ రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే హయ్యర్ రేంజ్ ఉందో ఆ రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది రావడం జరిగింది. లాస్ట్ 3 డేస్లో ఈ ఒక సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. ఇది మళ్ళీ ప్రీవియస్ ఏదైతే ఒక రేంజ్లో ట్రేడ్ అయిందో అదే రేంజ్లో ఆ రేంజ్లోకి రావడం జరిగింది. అంటే మేబీ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు నెగిటివ్ వచ్చాయనుకోండి, మేబీ ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. లేదు ఎప్పుడైతే 1975-1980 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఏదైతే ప్రీవియస్ ఈ రేంజ్ ఉందో మళ్ళీ ఈ రేంజ్లో ట్రేడ్ అవ్వడం చూడడం జరుగుతుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని ఈ 3 ఇండివిజువల్ స్టాక్స్ రిజల్ట్స్ అక్కడ దాని మండే రోజు ఈ స్టాక్స్ యొక్క మూమెంట్ బేస్ చేసుకొని ఇండెక్స్ అనేది మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకు మెయిన్గా ఇక్కడ సపోర్ట్ ఒకసారి చూస్తే ఏదైతే ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుందో ఆ రేంజ్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకు ఏదైతే 24,840-850 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,720. ఈవెన్ ఇది బ్రేక్ అయితే మనకు ఫర్దర్గా 24,500 రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ ఒకసారి చూస్తే మనకు 25,250. దానికంటే ముందు మనకు 25,000. అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఏదైతే 25,000 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,250. మనకు డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 25,850. సెకండ్ సపోర్ట్ వచ్చేసి 25,700 రేంజ్ అనుకోండి. ఇన్ కేసు ఈ రెండు బ్రేక్ అయితే 25,500 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ
మండే రోజు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఈ 3 ఇండివిజువల్ స్టాక్స్ ఏదైతుందో వాటి మూమెంట్ బేస్ చేసుకొని ఇక్కడ ఇండెక్స్లో మూమెంట్ అనేది మనకు ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆ పర్టికులర్ సపోర్ట్ రేంజ్లో మనకు ఏదైనా మనకు ప్యాటర్న్ ఫామ్ అవుతే అక్కడ మనము ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ రేంజ్ ఉన్నదో 56,600 అనేది బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం చూడడం జరిగింది. అంటే మనకు ఫ్రైడే రోజు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చినట్టున్నాయి. దాని బేస్లో మనకు ఇండెక్స్ అనేది అంటే ఫాల్ అనేది చూడడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ సపోర్ట్ రేంజ్ లెవెల్ వచ్చేసి మనకు 55,800 ఒకటి అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకు 55,500, 55,160, 150 అనేది అంటే మనకి ఇక్కడ మెయిన్ రెసిస్టెన్స్ వచ్చేసి 56,600. నెక్స్ట్ సపోర్ట్ 55,800 రేంజ్, 500 రేంజ్, అదేవిధంగా 160 అంటే మనకు 55,200 రేంజ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.